ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపలు చూడండి. ఇదిగోండి చేపలు శుభ్రంగా కడిగి నేను వాటర్లో వేసానండి. ఇందులో కొంచెం మనం లెమన్ పిండాలి. ఇలా మంచిగా లెమన్ పిండి కొంచెం సేపు ఇది మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. దాంట్లో నీ స్మెల్ మొత్తం పోతుంది అన్నమాట. ఇదిగోండి చేపలని నేను కడిగి ఇలా పెట్టుకున్నానండి. శుభ్రంగా నేను చెప్పాను కదా, లెమన్ వేసి నేను కడుక్కున్నాను. ఇవి నేను ఇప్పుడు చేపలు పులుసు చేస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఇవన్నీ పేస్ట్ చేస్తానండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ పేస్ట్ చేస్తానండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేగినప్పుడు నేను పేస్ట్ చేసుకున్నాను కదండి, ఈ పేస్ట్ వేసేస్తాను. పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. వేగింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాము. టమాటాలు బాగా మగ్గాలండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, బేగా అవుతుంది. పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసాం కదండి, ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే బేగా మనకి అవుతుంది అన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటాలు మనకి ఇవ్వండి. టమాటాలు చూసారా మెత్తగా అయిపోయాయి. ఇంకా కొంచెం అవ్వాలండి. ఇంకా చాలా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇందులోనే ఇంకొంచెంసేపు మనం మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా టమాటాలు మెత్తగా అయిపోయి కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు టమాటాలు. మనం ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. కారం వేసుకుందాం. కొంచెం చేపలకి కారం ఎక్కువే పడుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇందులో చింతపండు వాటర్ వేసుకోవాలండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం చేపలు వేసుకోవాలండి. వాటర్ కూడా వేసుకోవాలండి. చేపలు మరి బాగా ఇది కొంచెం ఉప్పు కూడా తక్కువ అయిందండి. నాకు ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసుకుందామండి. ఇవ్వండి మొత్తం మీద చేపలు ఇలాగా దించేసుకోవడం. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. గుండ అవ్వనమాట చేపలు కూడా బాగా వస్తాయి. మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి. తీద్దామండి. ఇవ్వండి నేను చెనా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ చెనా కూడా ఇప్పుడు ఇందులో వేసిద్దామండి. చేపల్లో గుడ్లు ఉంటాయి కదండి, అవి ఇలా వేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఇది బాగా మరగాలండి. మూత తీద్దామండి. చూసారా మరుగుతుంది పులుసు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఒకసారి మూత తీసి చూడండి ఎలా మరుగుతుందో. చూసారా ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకొక 5 మినిట్స్ కొంచెం ఇవ్వండి చిక్కగా అవుతుంది. చూసారా
ఇంకొక 5 మినిట్స్ అండి మూత పెట్టుకొని కొంచెం మరిగించుకోవాలి. మూత పెట్టేస్తున్నానండి. చేపల పులుసు అయిపోయింది. చూసారా చాలా దగ్గరికి వచ్చింది. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారా ఇంకా మనం ఏం లేదండి, కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడం. ఇదిగోండి స్టవ్ బంద్ చేస్తానండి నేను. మీకు కనుక ఇలా నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.